డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి బయటకు వచ్చేశారు. ఇంతకు ముందు స్పీకర్ డీఎంకే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు, సభ నుండి వెళ్లిపోవాలని సూచించారు. అయితే వాళ్ళు వెళ్లకుండా బైఠాయించడంతో మార్షల్స్ ని ప్రయోగించారు. మార్షల్స్ అసెంబ్లీలోకి వెళ్లి డీఎంకే నేతలను ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చారు. కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళని అసెంబ్లీ నుండి బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన డీఎంకే ఎమ్మెల్యేలను మనం లైవ్ ద్వారా చూస్తున్నాము. మార్షల్స్ పోలీసులు మధ్య డీఎంకే నేతలు ఒక్కొక్కరిగా అసెంబ్లీ నుండి బయటికి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చిరిగిపోయిన షర్టు అశోక్, అసెంబ్లీ దగ్గర పరిస్థితిని ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాము. డీఎంకే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వారి షర్ట్లు చినిగిపోయి ఉన్నాయి. మొత్తం చుట్టూరా మార్షల్స్ అలానే పోలీసులు వాళ్ళని మోహరించి బయటికి తీసుకువెళ్తున్నారు. ఏంటి అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? చాలా ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా బయటకు వస్తున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున పెనుగులాట, తోపులాట జరిగినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే డిఎంకే ఎమ్మెల్యేల షర్టులు చాలా వరకు తిరిగి ఉన్నాయి. కొంతమంది గాయాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు గంట సేపటి క్రితం మార్షల్స్ వీళ్ళందరినీ గెంటి వేసిన ఇప్పటి వరకు వాళ్ళతో గొడవ పడుతూనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాబీల్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం స్టాలిన్తో సహా ఇతర ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ లోపల నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ప్రయత్నంలో వాళ్ళని మనమే దృశ్యాల్లో చూసాము. చాలా మందికి షర్టులు చిరిగిపోయి ఉన్నాయి పూర్తిగా. ఇప్పుడే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక డిఎంకే ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చారు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు. బయటకు వచ్చి ఆయన మొత్తం పోలీసులతో గొడవ పడుతున్న దృశ్యాలు మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. పోలీసులు ప్రస్తుతం ఈ బయటకు వచ్చిన ఎమ్మెల్యేతో ఇక్కడ గొడవ పడుతూ ఉన్నారు. పోలీసుల మధ్యలో ఉన్న డిఎంకే ఎమ్మెల్యేని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఆయన ఇప్పటివరకు పోలీసులతో ఘర్షణ పడుతూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే మాత్రం ఇప్పటివరకు బయటకు రాగలిగారు. ఆయన పోలీసులు మొత్తం చుట్టుముట్టిన దృశ్యాలు, ఒక ఎమ్మెల్యేని చుట్టుముట్టిన దృశ్యాలు, ఆయన ఎటు కదలనీయకుండా అక్కడ నిలబెట్టి మాట్లాడుతున్న దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అటు మిగిలిన దాదాపు 88 మంది ఎమ్మెల్యేలు ఇంకా లోపలే ఉన్నారు. ఇందాక దృశ్యాల్లో కూడా చూసాము. చాలా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అనేది తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ జరిగినట్టుగా తెలిసింది. అటు స్పీకర్పై దాడి చేయడం, స్పీకర్ స్థానంలోనే డిఎంకే ఎమ్మెల్యేలు కూర్చోవటం అనేది తమిళనాడు చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. కేవలం ఓటింగ్ విషయంలో జరిగిన ఈ గొడవ ఇవాళ ఉద్రిక్త పరిస్థితులకు చోటు చేసుకోవడం, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు మార్షల్స్కు మధ్య ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా స్పీకర్ సస్పెండ్ చేయడంతో మొదలుపెట్టి చివరికి వాళ్ళందరినీ బయటకు బహిష్కరించడంతో ప్రారంభమై చివరికి ఉద్రిక్త పరిస్థితుల వరకు చోటు చేసుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇంకా కూడా ఉద్రిక్తత అనేది కొనసాగుతూనే ఉంది. భారీ ఎత్తున పోలీసులంతా కూడా అసెంబ్లీ గేటు బయట మోహరించి ఉన్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యేలందరూ కొంత బయటకు వచ్చి తమ ఆందోళన తెలియజేసి మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళిన దృశ్యాలు. ఎందుకు బయటకు వచ్చారో, ఎందుకు వెళ్ళారో కూడా సమాచారం తెలియకుండా ఉంది. ఒక్క ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ మనకి ఇందాక చూపించినట్టుగా ఆయన ఒక్కడు మాత్రం ఇక్కడ ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం లోపలికి వెళ్ళారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మనకి ఇప్పుడు దృశ్యాలు కనపడుతున్నారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం మళ్ళీ బయటకు వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. కొంచెం పెద్ద వయసున్న ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పుడే బయటకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న దృశ్యాలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సభ జరగనివ్వమని చెప్పినట్టుగానే వాళ్ళు చేస్తున్నారు. నిన్న సాయంత్రం స్టాలిన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన చెప్పారు, రేపు ఏం జరుగుతుందో మీరు చూడండి అన్నారు. అన్నట్టుగానే దాని అర్థం ఏంటనేది ఎవరు ఊహించలేకపోయారు. అలా అన్న ప్రకారమే ఏం జరుగుతుందంటే దాని అర్థం ఇది అన్నది ఇవాళ మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఏం జరుగుతుందన్న దాని ఆ మాటకు అర్థం ఇవాళ ఈ రకమైన రీజన్ ఆయన చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది. మనం ఒకసారి ఇంకా కూడా లోపల గొడవ జరుగుతున్నట్టుగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ బయటకు వచ్చిన దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. పోలీసులు చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మార్షల్స్ లోపల ఉన్న ఎమ్మెల్యేలందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు గంటన్నర క్రితం స్పీకర్ ధన్పాల్ డిఎంకే పార్టీకి సంబంధించిన 89 మంది ఎమ్మెల్యేలని బహిష్కరిస్తున్నట్టుగా ఆయన ఆదేశించారు. నా పైన దాడి చేసిన వాళ్ళని నేను సభలో ఎందుకు ఉండనిస్తానంటూ నన్ను ఘోరంగా అవమానించారు, నా దుస్తులు చించారు అంటూ ఆయన చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నా సభలో నాకు జరిగిన అన్యాయాన్ని ఇంకెవరికి చెప్పుకోవాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో మరి ఆయన దుస్తులు చించారు కాబట్టి వీళ్ళ దుస్తులు కూడా మార్షల్ చేసి ఆయన చించిచ్చారా అన్నది ఈ దృశ్యాలు బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకు బయటకు వచ్చిన ఎమ్మెల్యేలకు మనం చూస్తే వాళ్ళ దుస్తులు పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత పెద్ద గొడవ జరిగి ఉంటుందో అన్న సంగతి. లోపల ఏం జరిగింది అన్నది పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. అయితే ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే
లోపల దృశ్యాలు కానీ లోపల ఏం జరిగిందో కూడా స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు బయటికి ఇవ్వడానికి. కానీ విచిత్రంగా ఘర్షణ వాతావరణం ఘర్షణ ఎప్పుడైతే జరిగిందో స్పీకర్ పైన దాడి ఎప్పుడైతే జరిగిందో ఆ కొద్దిసేపటికే జయా టీవీ ద్వారా ఆ ప్రత్యక్ష ప్రసారం చేశారు. కేవలం ఆ గొడవ జరిగిన దృశ్యాలు, బల్లలు విరగొట్టిన దృశ్యాలు, పేపర్లు చించేసిన దృశ్యాలు, మైకులు విరిచేసిన దృశ్యాలు, పోడియం చుట్టుపక్కలకు డిఎంకే ఎమ్మెల్యేలు వెళ్ళి గొడవ చేసిన దృశ్యాలు మాత్రం జయా టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ గొడవ జరిగిన దృశ్యాలు మాత్రమే ప్రసారం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ జరిగింది కానీ ఓటింగ్ కానీ ఇవేమీ కూడా ప్రసారం చేయలేదు. ఉదయం నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని చాలామంది కోరినా కూడా ఎవరో విజ్ఞప్తి చేయలేదు. ఆడియో కూడా చాలా వరకు కట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా దాడి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మాత్రం జయా టీవీ ద్వారా ప్రసారం చేసిన పరిస్థితి మనం ఇక్కడ ఒకసారి గమనించాము. ఇప్పుడు కూడా పరిస్థితి ఒకసారి చూస్తూ ఉన్నాం. ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఇక్కడ జరుగుతున్నాం. మరి కాసేపట్లో ఏదో జరగకూడనిది ఇక్కడ జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడు అసెంబ్లీలో 3 గంటల వరకు వాయిదా పడింది కదా, మరి అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు జరిగిన సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ని బట్టి మరి ఆ తర్వాత సభ సజావుగా సాగే అవకాశం ఎంతవరకు ఉంది? సభ సజావుగా జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే డిఎంకే ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్తున్నారు. డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా సభను జరగనిచ్చేది లేదు. ఒకవేళ సభ జరిగినా కూడా మేము చెప్పినట్టుగా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్కు అనుమతిస్తేనే సభను యథావిధిగా జరగనిస్తాము. అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎమ్మెల్యేలను బెదిరించి బలవంతంగా ఓటు వేయించుకుని పళనిస్వామిని సీఎం చేసి యథావిధిగా ఎన్నికను కంటిన్యూ చేస్తాం, యథావిధిగా సీఎంగా పళనిస్వామిని కంటిన్యూ చేస్తామంటే మాత్రం ఒప్పుకోమని వాళ్ళు తెగేసి చెప్తూ ఉన్నారు. సీక్రెట్ బ్యాలెట్కి ఒప్పుకుంటే ఎప్పటి నుంచి సభను కంటిన్యూ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు కొంతమంది చూడొచ్చు. బయట ఉండిపోయిన ఒక ఎమ్మెల్యేను లోపలికి రమ్మని వాళ్ళు పిలుస్తున్న దృశ్యాలు మనం ఒకసారి చూస్తున్నాం. 2 ఎమ్మెల్యేలు అక్కడ ఉండి బయట ఉన్న ఒక ఎమ్మెల్యేను పిలుస్తున్న దృశ్యాలు. వాళ్ళిద్దరూ కూడా డిఎంకే ఎమ్మెల్యేలు. బయట ఒక డిఎంకే ఎమ్మెల్యే ఉండిపోయారు. అశోక్, మరి గవర్నర్ కార్యాలయం నుండి ఏమన్నా స్పందన లభించిందా? గవర్నర్ నుండి ఏమన్నా ఆదేశాలు వచ్చాయా? గవర్నర్ ని విజ్ఞప్తి చేశారు పన్నీరు సెల్వం, సజావుగా సాగాలి, అలానే ప్రజాభిప్రాయం మేరకే ఓటింగ్ జరగాలి అని. అంటే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరు కానీ, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కానీ, సభకు సంబంధించిన పూర్తి అధికారాలు, పూర్తి హక్కులన్నీ కూడా వాస్తవానికి స్పీకర్ పరిధిలో ఉంటాయి. సభాధిపతి స్పీకర్గా ఉంటారు. రాజ్యాంగం ప్రకారం సభా హక్కులన్నీ కూడా స్పీకర్కే ఇస్తారు, సభా అధికారాలన్నీ కూడా స్పీకర్కే ఇస్తాడు. అది రాజ్యాంగంలో ఉంది. సభలో సుపీరియర్ అనేది స్పీకర్. ఆయన ఏ నిర్ణయం అయినా ఆయనే తీసుకుంటారు. అందువల్ల స్పీకర్ హక్కుల విషయంలో, స్పీకర్ అధికారాల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకునేది చాలా మరీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించినప్పుడు, లేకపోతే అలాంటి ప్రత్యేకమైన విషయాల్లో తప్ప ఇలాంటి విషయాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటారనేది జరిగే అవకాశం కాదు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఓటింగ్ విషయంలో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతులు ఎందుకు జరపలేదనో, లేకపోతే ప్రత్యక్ష ఓటింగ్లో ఎందుకు పెట్టారనో, ఈ విషయాల్లో గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అది గవర్నర్ పరిధిలో కూడా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు తేల్చుకోవాల్సిన విషయాలు. అది స్పీకర్ పరిధిలోకి వచ్చే విషయాలేంటి, స్పీకర్ పరిధిలోకి రాని విషయాలేంటి, స్పీకర్ పరిధిని దాటి ప్రవర్తించారా, ప్రతిపక్ష సభ్యులు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారా, అధికార పార్టీ సభ్యులు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారా అన్నది ఇదంతా తేల్చుకోవాల్సింది వీళ్ళ పరిధిలోకి వస్తుందో తప్ప అది గవర్నర్ ఈ విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ప్రస్తుతం మనం ఇంకా కూడా చూస్తూ ఉన్నాము, అదే పరిస్థితి కొనసాగుతోంది. మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికీ కూడా లాబీల్లోనే తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. లోపల సభ అయితే ప్రస్తుతానికి ఇంకా ప్రారంభం కాలేదు. ఇటు కొంతమంది చూడొచ్చు. ప్రస్తుతానికి కొంతమంది డిఎంకేకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. డిఎంకేకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ కాన్వాయ్ వచ్చింది. మరి వీళ్ళని అనుమతిస్తారా లేదా అన్నది మనం ఒకసారి చూడాల్సింది. మరి కాన్వాయ్ని అయితే లోపల వరకు అనుమతించారు. బహుశా మరి లోపలికి వెళ్ళిస్తారా లేదో తెలియదు. ఇప్పటివరకు అయితే ఒక ఎమ్మెల్యేని అయితే చుట్టుముట్టి పోలీసులు లోపలికి వెళ్ళనివ్వలేదు. చివరికి గొడవ జరిగిన తర్వాత మాత్రమే ఆయన వెళ్ళనివ్వటం అనేది
జరిగింది. ప్రస్తుతానికి కార్లలో ఎమ్మెల్యేలు ఉన్నారా, కేవలం డ్రైవర్లు కారులు తీసుకొచ్చారా ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం కోసం అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకసారి భారీ ఎత్తున కార్లు అయితే వస్తున్నాయి. బహుశా ఎమ్మెల్యేలందరూ డిఎంకే ఎమ్మెల్యేలందరూ తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ డ్రైవర్లు కార్లను తీసుకొచ్చినట్టుగా దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఆ పక్కన పోలీసులందరూ కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. మొత్తం మీద ఇవాళకి తొలి రోజు అసెంబ్లీ సమావేశాల తుది అంకానికి చేరుకుంటున్నట్టుగా దృశ్యాలను బట్టి మనకి తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో డిఎంకే ద్రవిడ మున్నేట్ర కళగం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బహుశా బయటికి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు చాలా పెద్ద ఎత్తునే వాళ్ళు పోరాడారు. సీక్రెట్ బ్యాలెట్కి సంబంధించి స్పీకర్ సస్పెండ్ చేసినా కూడా వాళ్ళు వినకుండా ఇప్పటివరకు ఆందోళనను కొనసాగించారు. మరి చివరిలో ఏం జరిగిందన్నది చెప్పలేకుండా ఉంది. అక్కడ చివరికైతే వాళ్ళ కార్లను వాళ్ళు రప్పించుకుని వెళ్ళిపోవటానికి రప్పించుకుంటూ ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున వివరాలు అందించినందుకు మరోసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇది అసెంబ్లీ దగ్గర పరిస్థితి. డిఎంకే నేతల్ని ఒక్కొక్కళ్ళని మార్షల్స్ అసెంబ్లీలో బైఠాయించిన డిఎంకే నేతలను ఒక్కొక్కరిని బయటికి లాగి పడేశారని చెప్పుకోవచ్చు. బయటకు వచ్చిన డిఎంకే నేతల చొక్కాల్ని చూస్తే అర్థమవుతోంది మార్షల్స్ వారిని ఎలా బయటికి తీసుకొచ్చారో. కాళ్ళు చేతులు పట్టుకొని ఆల్మోస్ట్ బయటికి విసిరేసిన పరిస్థితి. చాలా మంది డిఎంకే నేతల చొక్కాలు చినిగిపోయాయి, కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. స్పీకర్ వారిని సభ నుంచి సస్పెండ్ చేయడంతో ఇప్పుడు డిఎంకే నేతలు తిరిగి ప్రయాణమవుతున్నారు. అసెంబ్లీ నుండి బయటికి వచ్చేశారు డిఎంకే నేతలు. వారి వెహికల్స్ ఆల్రెడీ పార్కింగ్ దగ్గర నుండి అసెంబ్లీ నుండి బయటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఒక్కొక్క డిఎంకే నేతలు వారి వాహనాల దగ్గరికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తానికి ముందు నుండి అసెంబ్లీ ప్రారంభమైన దగ్గర నుండి అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. అసెంబ్లీలో రగడ మొదలైంది. అసెంబ్లీలో డిఎంకే నేతలు మొదటి నుంచి పట్టుబట్టారు. అలానే పన్నీరు సెల్వం వర్గీయులు కూడా రహస్య ఓటింగ్ జరపాలని, స్టాలిన్ కూడా రహస్య ఓటింగ్ జరపాలని కోరిన స్పీకర్ దీనికి అనుమతించలేదు. కేవలం హెడ్ కౌంటింగ్ మాత్రమే వెళ్దామని సూచించారు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూస్తున్నాము. స్టాలిన్, డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అసెంబ్లీ నుండి బయటకు వచ్చి అసెంబ్లీ నుండి బయటికి వెళ్లిపోతున్నారు. మరోసారి అసెంబ్లీ జరిగిన తీరును ఒకసారి గమనిస్తే మొదటి నుండి డిఎంకే నేతలు పన్నీరు సెల్వం వర్గీయులు ఆందోళన చేస్తూనే ఉన్నారు రహస్య ఓటింగ్ జరపాలని. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితి